ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీంకార డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆ వీడియో ఏమిటి అనుకుంటున్నారా? దుర్గాదేవి నవరాత్రులలో భవానీమాల వేసుకునేవారు, భవానీ దీక్ష తీసుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఏ కులం వారు, ఏ మతం వారు, అసలు ఎవరు ఈ భవానీమాలను ధరించాలి, అసలు ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా జీవించాలి ఈ 9 రోజుల పాటు అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా మా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని వలన మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. దాని వలన ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడడానికి వీలుంటుంది. అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు దుర్గాదేవి నవరాత్రులలో భవానీమాల ఎవరెవరు వేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, పిల్లలు, మగవారు, ఆడవారు, ఇలా ఎవరైనా కూడా భక్తితో, శ్రద్ధతో, అమ్మవారి మీద నమ్మకంతో మాలను వేసుకొనవచ్చు. అయితే మాల వేసుకున్న తరువాత ఈ 15 నియమాలు జాగ్రత్తగా మనం ఆచరించవలసిందే. ఇందులో ఏ ఒక్కటి ఆచరించకపోయినా కూడా మనం మాల వేసుకోకపోవడం చాలా మంచిది. మేము చెయ్యలేము, మేము ఇలా ఉండలేము అనుకునేవారు అస్సలు దుర్గాదేవి మాల వెయ్యవద్దు. మీరు వేసుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం మాకు కావాలి, మేము మాల దీక్ష మేము ఆచరిస్తాము అనుకుంటే ఈ నియమాలను తప్పకుండా పాటించవలసిందే. మొదటి నియమం, ఆడవారు అయితే ఎర్రని చీర, అలాగే ఎర్రటి గాజులు తప్పకుండా ధరించండి. రెండవది, ఎర్రటిది బొట్టు అంటే కుంకుమతో బొట్టును పెద్దదిగా కొంచెం నుదుటిన ధరించాలి. స్టిక్కర్స్ లాంటివి అస్సలు వాడకూడదు. మూడవది, పాదాలకు, ముఖానికి పసుపు తప్పనిసరిగా మాల మెడలో ఉన్నంత వరకు, మీరు దీక్షలో ఉన్నంత వరకు కూడా తప్పనిసరిగా రాసుకోవాలి. నాలుగవది, బ్రాహ్మణునితో అమ్మ సమక్షంలో భవానీమాల మెడలో వేయించుకోవాలి. ఒకవేళ కుదరకపోతే ఇంట్లో అమ్మవారి ముందు మాల పెట్టి పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని ఆ మాల దగ్గర కుంకుమ పూజ 108 నామాలతో కుంకుమ పూజ చేసుకొని మెడలో ధరించవచ్చును. ఐదవది, మసాలా, మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ఎట్టి పరిస్థితులలోనూ తినకూడదు ఈ మాలలో ఉన్నంత వరకు. ఆరవది, పాదరక్షలు అసలు ధరించరాదు, ముట్టరాదు. ఏడవది, 9 రోజులు అమ్మని రోజుకి 3 సార్లు పూజించాలి. అంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, అంటే చీకటి పడిన తరువాత సాయ సంధ్ర సమయం అంటారు కదా, అప్పుడు. ఒకవేళ మధ్యాహ్నం టైంలో మాకు కుదరదు అనుకుంటే ఉదయం, సాయంత్రం పూజ చేసుకొనవచ్చు. ఎనిమిదవది, ఎవరితోనూ గొడవ పడరాదు. అసలు మనుషుల్లో ఎటువంటి చెడు భావన కలగకూడదు. మనసులో కూడా ద్వేషం చూపరాదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. 9వది, ఇది చాలా ముఖ్యమైనది, నోరు చాలా అదుపుగా వాడాలి. అమ్మ అని గాని, భవానీ అని గాని, స్వామి అని గాని ఈ పిలుపుతో మాత్రమే పిలవాలి. చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు కూడా, చివరికి భార్య అయినా భర్త అయినా కూడా మనం భవానీ, అమ్మ, స్వామి ఇటువంటి నామ ఉచ్చరణతోనే మనం పిలుచుకోవాలి. బంధుత్వంతో పిలవకూడదు, పేర్లు పెట్టి అస్సలు పిలవకూడదు. 10వది, అబద్ధాలు చెప్పరాదు. 11వది, ఉండగలిగితే ఉపవాసం ఉండవచ్చు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తరువాత తినవచ్చును. లేదు మేము ఉండలేము, ఆరోగ్యం సహకరించదు అనుకునేవారు పాలు, పండ్లు, ప్రసాదం తినవచ్చు. 12వది, ఒక పూట భోజనం చేయాలి. 9 రోజులలో ఒక పూట అయినా కూడా తోటి భవానీలకు భోజనం పెట్టడం చాలా చాలా మంచిది. 5, 3, 9 మంది, 11 మంది ఇలా మీ స్తోమతను బట్టి పెట్టుకొనవచ్చు. 13వది, తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి.
14వది భూశయనం చేయాలి, నేల మీద ఒక చాప వేసుకుని పడుకోవాలి. 15వది బ్రాహ్మణునితో ఇరుముడి కట్టించుకోవాలి. ఇందులో ప్రతి నియమం కూడా మాల వేసుకునేవారు పాటించి తీరవలసిందే. అలా పాటించలేము అనుకునేవారు మాల అస్సలు ధరించవద్దు. మేము పాటించలేమేమో, మేము ఉండలేమేమో అనుకునేవారు, మా మనసుని మేము అదుపు చేసుకోలేమేమో అని అనుకునేవారు ఇంట్లో 9 రోజులు మాల, ఈ భవానీ వస్త్రాలు లేకుండా అమ్మవారిని 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం పూజ చేసుకుంటూ అమ్మవారి నామస్మరణ చేసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. విన్నారు కదా, మాల వేసుకోవాలి దీక్షగా. నవరాత్రులలో 9 రోజులు కూడా అమ్మవారికి దీక్షగా మేము పూజలు నిర్వహించాలి అనుకునేవారు పాటించవలసిన నియమాలు తప్పకుండా పాటించండి, అమ్మవారి అనుగ్రహం పొందండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం.